అప్పులు, అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. ఆ రెండిటికి ఎంత దూరంగా ఉంటే, మన ఆరోగ్యం గూడా అంత బాగున్నట్టే లెక్క. ఏం అబ్బాయిలు, సరేనా? సూర్యనొప్ప చంద్రనొప్ప రాజనువొప్ప ఈ రాజనువొప్ప. ఈ ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు వారి చిన్నతనం నుంచే ఇంట్లో వారి వలనో సమాజం వలనో పెద్దయ్యాక ఏ డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటూ పెరుగుతుంటారు. కానీ ఈ కథ నేను రచయితగా తప్ప ఇంకేమీ కాలేననుకుంటూ పెరిగే నిరుపేద కుటుంబానికి చెందిన 15 ఏళ్ల పిల్లోడిది. ఏంటి వీడు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాస్తూ కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? నా పనే అదండి. రాత్రి అంతా కలలు గంట, పగలంతా కథలు రాస్తా. నా కలలే నా కథలు. అన్న 10 రూపాయలు స్టవ్లేనా? అన్న పెన్ను కూడా ఒకటిన్నా? నా కలలే నా కథలు. చీకటిలో నడిచే నా చిన్ని అడుగు, కథలొక్కటే నాకు వెలుగు. గాలిలో దాగిన నా మాటే, మట్టిలో పుట్టిన నా గాథే. నీడలే తోడై నన్నే నడిపే, పంచభూతాల్లో నా కథ పుట్టే. కథలే నా శ్వాస, నా జీవ సవడి. యాడికి పోయినావురా? నేను చదువుకునేదానికి పేచిన. చదువుకోనాటికి పోయినావో ఇంకాడికి పోయినావో చూసింది ఎవడో? చదువుకోనాటికేమో పోయిచ్చిందే. బాగా పోయినావు లేరా? కొంచెమన్నా సిగ్గుండాలరా ఆ మాదిరి బ్యాగ్ వేసుకుని చెట్లమిడి పొట్లమిడి తిరగడానికి. చూడరా, నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ 10వ తరగతి పరీక్షలు కూడా రాస్తున్నారు. నువ్వు ఉండవు ఎందుక? ఇంకా 7వ తరగతిలోనే ఉండవు. ఈసారి గాని పాస్ కాకుండా ఉన్నావు అనుకో, నీకు లాస్ట్కు బరిలేగేది. నా కలలే నా కథలు. పరీక్షలు చాలా దగ్గరకు వచ్చేసి రోజు రాత్రి పగులని తేడా లేకుండా చదివినా కానీ ఇంకా చాలా భయంగానే ఉన్నది. ఈ 3వసారి కూడా ఫెయిల్ అయిపోతానేమో అని. ఇప్పటికే ఇంట్లో బయట అందరి దగ్గర అవమాన పాలయ్యాను. అందరూ నన్ను చదువురాని ముద్దులా చూస్తున్నారు. ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా పోవాలనిపిస్తుంది. దేవుడా, ఎలాగైనా కాపాడు. ఈసారి ఖచ్చితంగా పాస్ అయ్యేలా చూడు దేవుడా.
ఒరే రాజీ ఏమిరా పెట్టిన అన్నం తచ్చినా ఉండదు రాజీ అన్నం తినేది ఏమిరే ఎవరే ఏమిరే రాజీ నిన్ను కాదు పిలిచేదే ఒరే రాజీ నిన్ను కాదు పిలిచేదే ఇప్పుడేమో తినుకున్నావు అంటే నేను రాసుకుంటాలా. రాసి రాసి పిచ్చి రాతలన్నీ ప్యానాలు పెన్సిల్ అన్ని అరిగిపోయినా కానీ రాసిన కానీ చాలా ఇంక దీని లేదు అన్నం. ఓ ఇంకోసారి అని పిచ్చి రాతలు అన్నీ అనుకో, ఆ, ఈ పిచ్చి రాతలే ఏదో ఒక రోజు నిజమవుతాయి. ఏమైనా ఎట్టన్నా చేసుకోపో నాకైతే తప్పదు. మీ అమ్మ మీ నాయన నమ్మకాలు వేసుకున్నారు తిను. సర్లే పోవా. రే మావా ఉండా. చెప్పు మావా. కాదురా మీ ఓటు విడిపింది కాక మా ఓటు కూడా చెడగొట్టాలనా చెప్పా. ఏమైంది మావా? ఏంది విషయం ఎంతకో? అయ్యేదే ఉండదురా, మా ఓడిని మీ ఓడి బడుగు కూడా మారేకుండా చేస్తున్నాడా. చెప్పుకునేదిలే మీ ఓడికి ఒకరుంటున్నా. మీ ఓటు చెడిపోయింది కాక మా ఓటు కూడా చెడగొట్టాలనా చెప్పుకో. మీ ఓడికి ఒకరంతా. సర్లే మావా, నేను చెప్పుకుంటాలే. సరేలే. వీడికి ఇంటికి పోనీ, వీడికి ఉండదు నా చేతిలో కథ. పోనీ ఇంటికి పోనీ, కథ చెప్తా. ఏయ్ రాజీ, ఎట్రారా బయటికి. చెప్పు మావా. చెప్పేది కదరా నీకు. ఇన్ని రోజులు గమ్మునుంటే నువ్వు చెడిపోయేది కాకుండా ఇంకొకరిని కూడా చెడగొడతావా? లేరా నువ్వు పైకి లే. నువ్వు చేసేది నాకేం తెలియదు అనుకుంటున్నా. ఇన్ని రోజులు తెలుసుకుంటాలే నా గమ్మునుంటే ఆఖరికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా నాకు సలహాలు ఇస్తున్నారు నీ వల్ల. ఇప్పుడు చెప్తున్నా విను, నువ్వు రాసే కథల వల్ల, నువ్వు చేసే పనుల వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు నీకు. తెలుసుకో ఇప్పటికైనా. బాగా చదువుకుంటేనే నాలాగా కష్టపడకుండా ఉండేది. ఈసారి నువ్వు ఖచ్చితంగా పాస్ అన్న అవ్వాలి, లేదంటే నీ కథలైనా కాల్ చేయాలి. బాగా చదువుకో మర్యాదగా. ఏం చదువురా, ఏం అర్థమే కావటం లేదా. ఎందునా ఇదా, ఎంత చదువుదామని చూసినా కానీ నా ఆలోచనలన్నీ కథల వైపే పోతున్నాయా. ఈ చదువు వద్దు, ఈ కథలు వద్దు. అమ్మో నా కథలన్నీ కాలిపోతున్నాయి. నా కథలు నా కథలు నా కథలు. అమ్మా అమ్మా, నాకు కాకపోయినా ఎవరికొకరికి ఉపయోగపడాలి. నా కథ బతకాలి. ఇది ఎవరికొకరికి ఉపయోగపడాలి దేవుడా. మావా నన్ను క్షమించు. నేను ఎంత చదవాలని చూసినా నా వల్ల కావడం లేదు మావా. నా ఆలోచనలన్నీ కథల వైపే పోతున్నాయి మావా. అమ్మా నాన్న అన్ని నువ్వే పెంచావు, కానీ నీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నా మావా. ఈసారి కూడా పాస్ కాలేను మావా. అలాగని కథల్ని కూడా చంపుకోలేను మావా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మాత్రమే అల్లుడిగా పుట్టాలని కోరుకుంటూ నీ రాజీ.
సారీ మామ, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కానీ భయంతో చెప్పలేకపోయాను. నా కథలన్నీ నీకే అంకితం మామ. ఈ జన్మకి నన్ను మనస్ఫూర్తిగా క్షమించు మావా. గత 23 సంవత్సరాలుగా మన దేశంలో ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం 1,80,000 మంది స్టూడెంట్స్ చదువులో నెగ్గకపోవడం వలనో లేదా స్కూల్ యాజమాన్యాల ఒత్తిడి వలనో లేదా ఇంట్లో వారి ఒత్తిడి వలనో సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు రోజుకు 38 మంది స్టూడెంట్స్ వారి ప్రాణాలను కోల్పోతున్నారు. మనం పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. మనం మన గమ్యం చేరడం కోసం ఎవరినైనా సరే, ఆఖరికి ఇంట్లో వారినైనా సరే ఒప్పించో లేక ఎదిరించైనా సాధించాలే తప్ప మన మనోధైర్యాన్ని కోల్పోయి క్షణికావేశంలో ఎటువంటి ప్రాణత్యాగాలు చేయకూడదు. పేరెంట్స్ అయినా లేదా గార్డియన్స్ అయినా మన పిల్లల యొక్క నైపుణ్యాన్ని వారి చిన్నతనంలోనే గమనించి వారి లక్ష్యం వైపుగా చేరేలా ప్రోత్సహించాలే తప్ప వారిపైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు. మన ప్రోత్సాహకాలే వారి యొక్క లక్ష్యాన్ని చేర్చే విధంగా ఉండాలి. మన పిల్లల నైపుణ్యత మరియు భవిష్యత్తు మన బాధ్యతే. మా ఈ చిన్ని చిత్రం జీవితంలో ఏదైనా గట్టిగా సాధించాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థినులకు అంకితం. సే నో టు సూసైడ్. జై హింద్.